ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తా. రాత్రికి ఎంత డబ్బులు వచ్చినాయి, అలాగే మన సాంగ్ పట్నం పోతావు బావా సాంగ్ ఎప్పుడు రిలీజ్ అని కూడా చెప్తా. హాయ్ అందరికీ, మన కొత్త సాంగ్ పట్నం పోతావు బావా అని కొత్త సాంగ్ త్వరలో రాబోతుంది. త్వరలో కాదు, అతి త్వరలో రాబోతుంది. అందరు వెయిట్ చేయండి. అలాగే రీల్ చేసి కొలాబరేషన్ చేయండి అని చెప్పినందుకు చాలామంది రీల్ చేసి కొలాబరేషన్ చేస్తారు. ప్రతి ఒక్కరిది కూడా యాక్సెప్ట్ చేస్తున్నా. అండ్ రీల్స్ చేస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చేయని వాళ్ళు కూడా రీల్ చేసి కొలాబరేషన్ చేయండి. ఎందుకంటే కొద్దిగా సాంగ్ అనేది వైరల్ అయితేనే కొన్ని వ్యూస్ వస్తాయి, ఎక్కువ వ్యూస్ వస్తాయి అన్నట్టు. దానికి మీ సాయం కావాలి. ఎందుకంటే మీరు ప్రతి ఒక్కరూ మాకు సపోర్ట్ చేస్తేనే మేము ఇంకా మంచి సాంగ్స్ తీయడానికి ముందుకు పోతాం. అలాగే లాస్ట్ టైం కూడా నేను బాధపడినప్పుడు సాంగ్ అంతా రీచ్ కాలేదు. రాత్రి సాంగ్ మా నాన్న డబ్బులు ఇట్లా 6 నెలల కష్టాన్ని ఇట్లా ఖర్చు పెట్టిన ఈ సాంగ్ పైన పెట్టిన అని చెప్పి అన్నందుకు చాలామంది నాకు మోటివేషన్ ఇచ్చారు. నువ్వు ఒక్కదానికి ఇట్లా బాధపడితే ఎట్లా, ఇంకా చాలా చెయ్యాలి, ఒకటి వేసి ఆగిపోతే అది తప్పు, ఒక్క దాంట్లోనే విజయం అనేది ఏర్పడది, ఇంకా ముందు చేసుకుంటూ వెళ్తేనే విజయం అనేది ఏర్పడుతుంది, నువ్వు ఒక్కదానికి ఇట్లా డల్ అయిపోతే ఎట్లా అని చెప్పి అన్నారు. ఇక నాకు కూడా ఆలోచించాలి అని చెప్పి అనిపించింది. ఆలోచించిన ఇక ఏదైతే అదా అని చెప్పి ముందుకు సాగుతున్నా. అట్లా అని చెప్పి ఉరుకులాట కాదు, ఆలోచించే ముందు అడుగేస్తా, ఆలోచించుకుంటూనే వెళ్తా. అట్లాగే మా నాన్న కూడా కాల్ చేసి ఏం టెన్షన్ పడకురా, ఏం బాధపడకు, ఎందుకు బాధపడుతున్నావు, ఇది కూడా ఒక బిజినెస్ లాగానే. ఇప్పుడు మనం కూడా ఒక బిజినెస్ పెడితే అలా లాస్ అవుతుందో లాభం అవుతుందో తెలియదు. ఇది కూడా ఒక బిజినెస్ మీద పెట్టినట్టు నువ్వు అనుకో, అంతేగాని ప్రతిదానికి బాధపడితే మంచిది కాదురా, టెన్షన్ ఏం తీసుకోకు, ముందడుగు వేయి అని చెప్పి నాన్న కూడా ధైర్యం చెప్పిండు. దానికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినా అన్నట్టు. ఇంకా చాలామంది ఏమన్నారంటే ఎన్ని డబ్బులు వచ్చినాయి అని చెప్పి అన్నారు. ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను క్లియర్ చేస్తా. రాత్రికి ఎంత డబ్బులు వచ్చినాయి, అలాగే మన సాంగ్ పట్నం పోతావు బావా సాంగ్ ఎప్పుడు రిలీజ్ అని కూడా చెప్తా. పట్నం పోతావు బావా సాంగ్ అయితే డైరెక్షన్ మేమే, కోరియోగ్రఫీ మేమే, అన్నీ మేమే వేసుకున్నాం. అండ్ సాంగ్ షూట్ కూడా వేములవాడ అటు సైడ్ ఇటు సైడ్ ఎటు వెళ్ళలేము. మా పక్కపంటి విలేజ్, మా పెళ్ళి అయింది చూడండి, ఇక్కడ వెంకటాపూర్ గుట్ట అని ఉంది కదా, ఆ ప్లేస్లో కాదు, ఆ విలేజ్లో సాంగ్ తీసినాం. అండ్ విలేజ్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నిజంగా వాళ్ళు ఏది అవసరం ఉంటే అది వెంటనే ఇట్లా కావాలి అమ్మ అని చెప్పంటే సరే తీసుకోండి అని చెప్పి అంటారు. దానికి నేను వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా. అండ్ ప్రతి ఒక్కళ్ళు ఆ విలేజ్ బాయ్స్ అయినా కానీ, అంకుల్స్ అయినా కానీ, ఆంటీస్ అయినా కానీ ప్రతి ఒక్కళ్ళు మాకు అడగముందే వాటర్ కావాలా, అండ్ మేము ఒక 20-30 మంది ఉన్నాం. అంతమంది ఉన్నా కూడా మీకు ఏమైనా ఫుడ్ కావాలా పెట్టమంటారా అని చెప్పి వాళ్ళు కూడా అన్నారు. దానికి నిజంగా వాళ్ళది ఎంత మంచి మనసు నాకు అప్పుడు అర్థమైంది. అలాగే నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకునేది మా అజయ్, మా క్లాస్మేట్ అజయ్ గారు. వాడు ఏంటంటే వాళ్ళ ఇంటికైనా మేము తీసినాం. వాళ్ళ అమ్మ అయితే చాలా సపోర్ట్ చేసింది. అక్కడనే వాళ్ళ ఇంట్లోనే అక్కడ ఒక ఇల్లు ఉంటుంది, మీరు చూడండి సాంగ్ వచ్చిన తర్వాత. ఆ ఇల్లు కాడ తీసినాం సాంగ్. అక్కడ మార్నింగ్ నుండి నైట్ 11 అయింది. 11 అయినా కూడా వాళ్ళు ఏం కోపం లేకుండా పాపం మాకు మస్తు సపోర్ట్ చేసారు. ఆంటీ వాటర్ తెచ్చి ఇచ్చింది, అలాగే టీ పెట్టాలని చెప్పి అన్నది. కానీ ఏంటంటే మేమే ఇబ్బంది పెట్టద్దు కదా అని చెప్పి టీ కానీ కాఫీ కానీ ఇలాంటి ఏది కూడా అడగలేదు. మళ్ళీ ఆంటీ లంచ్ చేస్తారని చెప్పి ఇక్కడనే తినండి అని అంటే లేదంటే వద్దు అని చెప్పి అన్న. కానీ వాళ్ళు మాత్రం సపోర్ట్ చేసారంటే ఏమైనా సపోర్టా, నిజంగా గ్రేట్. మీరు ఎప్పుడు ఇట్నే ఐకమత్యంగా ఉండి మీ విలేజ్కి ఎవరైనా అతిథులు ఇట్లా వస్తే వాళ్ళని మంచిగా ఇట్నే ట్రీట్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వాళ్ళే కాదు ప్రతి ఒక్క విలేజ్లో ఏదన్నా, ఎందుకంటే మనకు సపోర్ట్ చేసుకుంటేనే అందరు ఎదుగుతారు. మన ఊర్లో చేసుకున్నందుకు మన ఊరు పేరే, వాళ్ళు కొద్దిగా ఎదిగితే వాళ్ళకి పేరే, ప్రతి ఒక్కరికి పేరే వస్తుంది. అలాగే దీని హెల్త్ గురించి కూడా అడిగారు చాలామంది. మొన్న చాలా పెయిన్స్ వచ్చినాయి కదా, ఇప్పుడు ఎట్లుందని చెప్పి. ఇప్పటికైతే పర్లేదు, పెయిన్స్ కూడా చాలానే తగ్గినాయి. మళ్ళీ ఏమన్నా వస్తున్నాయి, ఇప్పటికైతే తగ్గినాయి. మళ్ళీ హాస్పిటల్ వెళ్ళినాం. మళ్ళీ బ్లడ్ టెస్ట్ కోసం అయితే వెళ్ళండి ఈరోజు. బ్లడ్ ఒక్కటి కొంచెం ఇంప్రూవ్ చేసుకోమన్నారు. బ్లడ్ లేకపోతే కూడా చాలా డేంజర్ అన్నారు. సరే అని చెప్పి అన్నాం.
ఇప్పుడు అంత డేంజర్ అయితే ఏం లేదు. ఆ రోజు ఏమైందేమో తెలియదు. ఆ రోజు ఏం తినేవే నువ్వు? తింటే కూడా కొద్దిగా ఏంటంటే బాగా పెయిన్స్ వచ్చినట్టు, ఇబ్బంది టైట్ అయినట్టు అవుతుందట. ఏం తినలే, అన్నీ మంచిగానే తిన్నా. మంచిగా అంటే మంచి ఫుడ్డే తిన్నా, బయటకు వెళ్ళి కూడా ఏం తీసుకురాలే మా డాడీ, అంతా మంచిగానే తిన్నా. ఇక మన సాంగ్ రిలీజ్ ఎప్పుడంటే పట్నం పోతావు బావా ఫుల్ సాంగే. దీనికి కూడా ప్రోమో పెడతలేము. చాలామంది ప్రోమో ఎందుకు పెడతలేరు అన్న, డైరెక్ట్ సాంగ్ ఎందుకు పెడతారు అని చెప్పి చాలామంది అంటారు. కానీ ఏంటంటే నాకు ప్రోమో పెట్టుడు కన్నా డైరెక్ట్ సాంగ్ పెడితేనే ఇష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రోమో పెట్టుడు, మళ్ళీ దానికి 2-3 రోజులు ఆగుడు, మళ్ళీ ఫుల్ సాంగ్ పెట్టుడు, అదంతా నాకు ఇష్టం అనిపించేది. అందుకే నేను ఫస్ట్ సాంగ్ డైరెక్ట్ రిలీజ్ చేసిన, సెకండ్ సాంగ్ కూడా డైరెక్ట్ రిలీజ్ చేసిన. అండ్ అంతేకాకుండా చూపించుకునేది కూడా ఉంటుంది, మీకు తెలిసిందే. అన్నిట్లో మేము ఏం చేసి ముందుకు సాగుతాం. ఒక అడిగేసినామంటే దాంట్లో ఎవరిని అడిగి చేస్తామని మీ అందరికీ తెలుసు. అలాగే మా రాధ మమ్మీని అడిగి కూడా ప్రతి ఒక్కరు చేస్తున్నాం. ఇప్పుడు కూడా ప్రోమో పెడతలేము, డైరెక్ట్ సాంగ్ ఈ జూలై ఈ మంత్ ఎండింగ్ 31st మన సాంగ్ వస్తుంది. టైం ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఏ టైంకి అన్నది నేను కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను, ఓకేనా? మర్చిపోకండి. అంటే వచ్చే ఫ్రైడే జూలై 31st 2026కి, అంటే ఇయర్ 2026కి సాంగ్ వస్తుంది. ఎందుకంటే తర్వాత చూసే వాళ్ళకు కూడా గుర్తుండాలని చెప్తున్నా. రాధా ఫోక్ ఛానల్లో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఆ ఛానల్లో మన సాంగ్ జూలై 31st వస్తుంది. సాంగ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అందులో ఒక ఫీల్ అనేది ఉంటుంది, మీరు మంచిగా ఫీల్ అవుతారు. బట్ సాంగ్ మంచిగా ఉందిరా అని చెప్పి మీకు అనిపిస్తుంది. సాంగ్ని చూసి ప్రతి ఒక్కరికి మీ గ్రూప్లో ఎవరెవరైతే ఉంటారో, అంటే వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేసి మమ్మల్ని ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే మన రాత్రి సాంగ్ అయితే నేను దాదాపుగా సాంగ్ పాడిపించినప్పటి నుండి షూట్ కంప్లీట్ అయ్యేదాకా నాకు 2 లక్షలు ఖర్చు అయినాయి దాదాపు. ఇప్పుడు నేను కొత్త ఛానల్లో పెట్టిన కాబట్టి నాకు మోనిటైజేషన్ ఆనున్న ఛానల్లో పెడితే 1 లక్ష పైన వస్తుండే ఇప్పటివరకు. బట్ ఏంటంటే అది కొత్త ఛానల్ కాబట్టి అందులో ఇంతవరకు ఏ వీడియో లేవు కాబట్టి నాకు 2 మిలియన్ దాకా వ్యూస్ అన్నీ వట్టినే పోయినాయి. దాని పైసలు నాకు రావు, వేరే వాళ్ళకు పోవు అట్నే. ఎందుకంటే ఒకటి ఈ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినామంటే దానికి ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. ఎన్ని వ్యూస్ రావాలా, ఇంత వాచ్ టైం రావాలా, దాని తర్వాత ఒకటి అప్లై చేయాలా, దాంతో ఒకటి కథ ఉంటుంది. అట్లా అవ్వడానికి నాకు 2 మిలియన్ వ్యూస్ దాకా పోయినాక తర్వాత నాకు వచ్చినాయి 3 మిలియన్ వ్యూస్. ఎంత 60 or 70 ఉన్నాయి ఇప్పుడు. మళ్ళీ అది రీచ్ అయితే చూడాలి, మరి నేను పెట్టిన పైసలు వెళ్ళాయా అని చెప్పి చూడాలి. రాత్రి సాంగ్ అయితే చాలామంది రీల్స్ చేసిర్రు, కానీ దీనికి వేస్తలేరు. ఎందుకంటే అప్పుడు స్కూళ్ళు లేవు కాబట్టి చేసిర్రు. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కాబట్టి ఇంకా చాలామంది చేస్తలేరు. మా కోసం కొద్దిగా ఒక 10 minutes టైం చూసుకొని ఈ సాంగ్ని కూడా పట్నం పోతావు బావా సాంగ్ని ఒక రీల్ చేసి నాకు కొలాబరేషన్ చేయండి సూపర్ రంజిత్ అకౌంట్కి. ప్రతి ఒక్కరిది యాక్సెప్ట్ చేస్తాను నేను, ఫాలోవర్స్ ఉన్నా లేకపోయినా. లాస్ట్ టైం యాక్సెప్ట్ చేసిన, ఇప్పుడు కూడా యాక్సెప్ట్ చేస్తా. టైం చూసుకొని చెయ్యండి, కొలాబరేషన్ చేయండి, నేను యాక్సెప్ట్ చేస్తా. అలాగే ఒకసారి రీల్ కూడా చూడండి, వాళ్ళు చూడండి. ఇగో ఈ స్టెప్స్ని మీరు కొలాబరేషన్ అంటే రీల్ చేసి కొలాబరేషన్ చేయండి, ఓకేనా? సింపుల్గా ఉన్న స్టెప్స్ అయితే అంత హెవీ అయితే లేవు. ఇది అందరు చేయొచ్చు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు, ప్రతి ఒక్కరు. లాస్ట్ టైం అయితే నా రాత్రి సాంగ్ అయితే ముసలోళ్ళు ప్రతి ఒక్కళ్ళు, చిన్నపిల్లలు, ముసలోళ్ళు ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడ్డారు, ప్రతి ఒక్కళ్ళు చేసారు. ఈ సాంగ్ కూడా అంతే వైరల్ కావాలి, అందరూ అట్నే ఆదరించాలని చెప్పి కోరుకుంటున్నా. సరే మరి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.